పొన్నూరు వైసీపీ ఇన్ఛార్జి అంబటి మురళిపై టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మురళి ఎలాంటి అనుమతి లేకుండా బహుళ అంతస్తుల సముదాయం నిర్మిస్తున్నారన్నారు. 2015లో 15 అంతస్తుల కోసం ప్లాన్ దరఖాస్తు చేశారని, ఇప్పటి వరకు ఎలాంటి అనుమతి కార్పొరేషన్ నుంచి రాలేదన్నారు. అలాగే మొదట్లో 5 అంతస్తుల కోసం అనుమతి తీసుకుని తర్వాత 15 అంతస్తులకు పెంచారన్నారు. డివైడర్ ప్లాన్ కు అనుమతి లేకుండా నిర్మాణం చేస్తుంటే టౌన్ ప్లానింగ్ అధికారులు మౌనంగా ఉన్నారని తెలిపారు. దాదాపు 10 కోట్ల రూపాయల పనులు చెల్లించకుండా నిర్మాణాలు చేస్తుంటే కార్పొరేషన్ అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఈ భవనాలు రైల్వే ట్రాక్ ఆనుకుని నిర్మిస్తున్నారని, రైల్వే నుంచి కూడా కేవలం 5 అంతస్తుల వరకు మాత్రమే నిరభ్యంతరం పత్రం ఇచ్చారని, నిబంధనలు ఉల్లంఘిస్తే నిరభ్యంతర పత్రం రద్దు చేస్తామని రైల్వే చెప్పిందని ఆయన తెలిపారు. గత 5 ఏళ్లుగా అన్ని ప్రభుత్వ శాఖలు అక్రమ నిర్మాణాలకు సహకరించారని ఆరోపించారు. గుంటూరు నగరం నడిబొడ్డున నిర్మాణాలు జరుగుతుంటే చోద్యం చూస్తారని మండిపడ్డారు. సామాన్యులను ఎవరైనా అనుమతి లేకుండా ఇల్లు కడితే వారిని నానా ఇబ్బందులు పెట్టి అధికారులు ఇప్పుడేం చేస్తున్నారని ధూళిపాల నరేంద్ర ప్రశ్నించారు. అభ్యర్థిగా పోటీ చేసిన అంబటి మురళీకృష్ణ గుంటూరు నడిబొడ్డులో గ్రీన్ గ్రేజ్ అనే అపార్ట్మెంట్స్, హైరైజ్ అపార్ట్మెంట్స్ కడుతున్నాడు. ఆయన వందలాది మంది వినియోగదారుల యొక్క ప్రయోజనాలకి భంగం కలిగే విధంగా సరైన అనుమతులు లేకుండా గత ప్రభుత్వం తమ చెప్పు చేతల్లో ఉందని చెప్పి అడ్డగోలు నిర్మాణాలు, వాటిని వినియోగదారులకి మభ్యపెట్టి అమ్మటం అనేది గుంటూరు నడిబొడ్డులో మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే 2015లో 2 సెల్లార్లు 5 ఫ్లోర్ల కోసం మొదటిసారి ఆ బిల్డింగ్ కోసం అనుమతి తీసుకున్నారు 2015లో. అలాగే 2017లో 15 ఫ్లోర్లు 2 సెల్లార్లు 1 స్టిల్ట్ కోసం పర్మిషన్ కోసం అప్లై చేయడం జరిగింది, రివైజ్డ్ ప్లాన్ కోసం. ఇవాళ 2024 ఈ రోజు వరకు కూడా ఆ రివైజ్డ్ ప్లాన్కి అనుమతి లేదు. ఈ రోజు వరకు కూడా దానిలో ఆయన 3 బ్లాకులు ప్రపోజ్ చేసి దాదాపు 15 లక్షల స్క్వేర్ ఫీట్ నిర్మాణానికి పనులు శ్రీకారం చుట్టారు. వైకాపా అభ్యర్థిగా పోటీ చేసిన అంబటి మురళీకృష్ణ గుంటూరు నడిబొడ్డులో